తణుగు మండలం వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ విష్ణుప్రియ నగర్ నందు సీసీ రోడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల్పూరు గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 60 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, రాబో రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో దాదాపు 200 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని, ఆయన సారథ్యంలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరగనున్నాయని తెలిపారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ, ఇటువంటి శుభదినాన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా వేల్పూరు గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ నిధుల నుంచి 60 లక్షల నిధుల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్ నిర్మాణం విష్ణుప్రియ నగర్లో నిర్మాణం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్ నిర్మాణానికి కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు అభివృద్ధి బాట పట్టించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు విష్ణుప్రియ నగర్లో వేల్పూరు గ్రామానికి సంబంధించి గత ప్రభుత్వంలో దుర్మార్గంగా వ్యవహరించి శాంక్షన్ అయిన పనులను కూడా ఆపించినటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి కారుమూరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ పనులందరికీ ప్రారంభించి ఈ విష్ణుప్రియ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా, మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేల్పూరు గ్రామంలో బాలాజీ నగర్లో కానీ, కామదేవ్ నగర్లో కానీ రాబోయే రోజుల్లో అక్కడ కూడా రోడ్ల నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాల నిర్మాణానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా పంచాయతీలని పూర్తిగా నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పంచాయతీల నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసింది. 14th ఫైనాన్స్ కానీ, 15th ఫైనాన్స్ కానీ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం, అదేవిధంగా పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకపోవడం కూడా ఆ రోజు చూసాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయలు పంచాయతీకి నిధులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఈరోజు ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో గ్రామాలన్నింటినీ కూడా రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీల నిర్మాణంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలని కూడా సమగ్రంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎస్టిమేట్ కాస్ట్ విష్ణుప్రియ నగరంలో 60 లక్షల ఎస్టిమేషన్తో 15th ఫైనాన్స్ నిధుల నుంచి ఈరోజు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో కామదేవ్ నగర్ కానీ, బాలాజీ నగర్ కానీ ఇంకా ఎక్కడైతే రోడ్ల నిర్మాణం అవసరం ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే విష్ణుప్రియ నగర్లో కూడా ఇంకా రోడ్లు, అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.